ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు యొక్క జీవితంలో శత్రువులు ఎక్కువగా ఉండేవారు. ఆ కారణమును బట్టి అతడు ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడు. కొన్ని పర్యాయములు నేను ప్రార్థించు దినమున నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు అని చెప్తూ ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించినప్పుడు ఒక విశ్వాస సంబంధమైనటువంటి మాటను మనకు వ్యక్తపరుస్తున్నాడు. నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. నా తల శత్రువుల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అనగా నేను అవమానము నొందను. శత్రువుల మధ్య దేవుడు నన్ను అవమానపరచనీయుడని దావీదు చలవిస్తున్నాడు. మరొక వాక్యంలో ఈ విధంగా ఉన్నది: ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. సమూయేలు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించి వారికంటే ఎత్తుగా ఆయన హెచ్చించువాడు. మరొక వాక్యం ఈ విధంగా ఉన్నది: యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల ఎత్తబడుట అనగా అవమానము తొలగిపోవుట, నింద లేకపోవుట, తల దించబడుట, అవమానమునందుట. క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆయన మార్గములందు నడవడానికి ఇష్టపడుతున్నారో, వారి చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ వారి మధ్య దేవుడు తల ఎత్తుకునే స్థితిని దేవుడు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనేక మంది శత్రువులు నీకు ఉండవచ్చును. నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో నీకు శత్రువులు ఉండవచ్చును. నువ్వు పని చేస్తున్న స్థలంలో నీకు శత్రువులు ఉండవచ్చును. నీవు నివసిస్తున్న గృహము చుట్టూ నీకు శత్రువులు ఉండి ఉండవచ్చును. నీ ప్రార్థన స్థలము చుట్టూ శత్రువులు ఉండి ఉండవచ్చును. భయపడవద్దు. దావీదు లాంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండిన ఎడల ఆయన వారి కంటే నిన్ను గొప్పగా హెచ్చించును. వారి కంటే నీ తల ఎత్తుగా ఎత్తబడుతుందని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఏ చోటు నీవు అవమానం పొందుచున్నావో ఆ చోటులో నీకు మేలు కలుగుద్ది, ఆశీర్వాదము, నీ తల ఎత్తబడినని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉండి నీవు అవమానం పొందుచున్నావు, శత్రువులు నీ మీద ఉన్నారు, భయపడవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ తలను పైకెత్తువాడు ఆయనే. శత్రువుల మధ్య నేను సిగ్గుపడకుండా గొప్పవానిగా చేయవాడు ఆయనే. ఆయన వైపు చూడు. తప్పక దేవుడు నీ జీవితంలో గొప్ప హెచ్చింపును, ఆశీర్వాదమును దయచేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల పక్షాన మీరు లేచి నిలవబడండి. నీ బిడ్డల యొక్క తలను ఎత్తువాడు నీవే. అవమానము తొలగించి, నిందను తొలగించి, ఆశీర్వాదమును, దీవెనను నీ బిడ్డలకు అనుగ్రహించు దేవుడవై ఉన్నావు. ఈ దినము నీ బిడ్డలు ప్రార్థించుచున్న ప్రతి విన్నపాన్ని అంగీకరించి వారి తలలు పైకెత్తి నేను స్తుతించు వారిగా, నిన్ను ఘనపరచు వారిగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.